ఒకవైపు ముమ్మర తనిఖీలు, మరోవైపు అబ్బురపరిచే ఏర్పాట్లు. ఈసారి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. వందే మాతరం థీమ్తో జరగనున్న వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసింది. ఈ 77వ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ నేతలు హాజరు కానుండడంతో ఢిల్లీ గల్లీలను సైతం చెల్లడపడుతూ ఉన్నారు. అనుమానం వస్తే చాలు అదుపులోకి తీసుకుని విచారించే పరిస్థితి ఢిల్లీలో కనిపిస్తోంది. 90 నిమిషాల పాటు జరగనున్న పెరేడ్లో 6050 మంది సైనికులు పాల్గొంటారు. దేశ నలుమూలల నుండి వేడుకలకు ప్రముఖులు హాజరు కానుండడంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్యూరో చీఫ్ గోపీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో గోపి, రేపటి కోసం ఢిల్లీ ఎలా సిద్ధమైంది? 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు కర్తవ్యపథ్ సిద్ధమైంది. 5 అంచెల భద్రతా వ్యవస్థను కర్తవ్యపథ్ సెంట్రల్ ఢిల్లీలో ఏర్పాటు చేశారు. 30,000 మంది పోలీసులు అలాగే కేంద్ర బలగాలతో భారీ భద్రత నడుమ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దేశ ఆయుధ సైనిక సంపత్తి అలాగే దేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి చాటే విధంగా యావత్ ప్రపంచం కూడా భారత్లో జరిగే ఈ రిపబ్లిక్ డే వేడుకల్ని ముఖ్యంగా ఎంతో వైభవంగా ఘనంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును జనవరి 26గా ప్రతి ఏటా కూడా నిర్వహించుకుంటున్నాం. సో ప్రపంచ దృష్టి అంతా కూడా భారత్పై ఉంటుంది కాబట్టి సో భారీ భద్రత నడుమ ఈసారి అనేక ప్రత్యేకతల్ని ఈ పరేడ్లో జోడించడం జరిగింది. 10,000 మంది ప్రత్యేక ఆహ్వానితులు ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ నేతలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా దేశ అభివృద్ధిలో వికసిత భారత్ లక్ష్యం దిశగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని 10,000 మందిని ముఖ్యంగా రైతులు, మహిళలు, ఇటు స్వచ్ఛతా కార్మికులతో పాటుగా ఇండస్ట్రియలిస్టు, క్రీడాకారులు, అనేక రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖులందరినీ కూడా దేశవ్యాప్తంగా 10,000 మందిని ఎంపిక చేసి ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించడం జరిగింది. సో వారంతా వస్తున్నారు. అలాగే ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4వసారి సైనిక వందనం స్వీకరించబోతున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి ముఖ్యంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా వ్యవస్థను పటిష్టం చేశారు. 1000 సీసీ కెమెరాలని, హై డెఫినేషన్ కెమెరాలని, అలాగే ఏఐ ఆధారిత స్పెట్స్ని ముఖ్యంగా కళ్లద్దాలని ఈసారి రూపొందించడం జరిగింది. 10 ఏళ్ల క్రితం నేరం చేసిన వ్యక్తి కూడా ఇప్పుడు ఎలా ఉంటారు అన్నది గుర్తించే విధంగా సాంకేతికతను జోడించి అధునాతన భద్రతా వ్యవస్థని ఇటు ముఖ్యంగా 10,000 మంది కేవలం ఈ కర్తవ్యపథ్ చుట్టుపక్కలే ఇటు పహారాలో ఉంటారు. అలాగే 6 ఇటు మొబైల్ కంట్రోల్ యూనిట్స్కి సంబంధించిన కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ముఖ్యంగా కైట్ క్యాచర్స్ కానీ అలాగే యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవెన్ ఫ్లైపాస్ జరుగుతున్న సమయంలో గద్దలు, ఇటువంటి పక్షులు ఇటు విమానాలకు అడ్డు వెళ్లకుండా ఉండేందుకు వాటికి సపరేట్గా కొన్ని ప్రాంతాల్లో, ఎర్రకోట లాంటి పరిసర ప్రాంతాల్లో ఇటు కొన్ని 100 కిలోల చికెన్ని పక్షులు ఎగరకుండా వాటికి మేతగా వేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇటు డాగ్ క్యాచర్స్ కూడా ఎన్డీఎంసీ సిబ్బంది ఈ రిపబ్లిక్ డే పరేడ్ కర్తవ్యపథ్ అలాగే ఇండియా గేట్ చుట్టుపక్కల ఎక్కడ కూడా కుక్కలు రాకుండా ఉండేందుకు వాటిని ముందస్తుగానే పట్టుకుని షెల్టర్స్కి తరలిస్తున్న పరిస్థితి ఉంది. సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే ఫుల్ డ్రెస్ రిహార్సల్ 23వ తేదీ జరిగింది. సో వర్షం అయినప్పటికీ కూడా విజయవంతంగా దాన్ని నిర్వహించారు. రేపు 26వ తేదీ జరిగే పరేడ్కి సంబంధించి కూడా ఎటువంటి అవాంతరాలు, అడ్డంకులు ముఖ్యంగా కలగకుండా ఉండేందుకు ముందస్తుగానే ముమ్మర తనిఖీలు, ఎందుకంటే ఉగ్రవాద హెచ్చరికలు కూడా ఉన్నాయి, ఇంటెలిజెన్స్ నిఘా రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. పంజాబ్లో ట్రైన్ ట్రాక్ బ్లాస్ట్ చేయడం జరిగింది RDXని ఉపయోగించి. సో ఇటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, సో ఉగ్ర హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో కూడా ముందస్తుగా ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు, గల్లీ గల్లీ కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో నెలకొంది. హై అలర్ట్. ఉత్తరాది రాష్ట్రాలకి ముఖ్యంగా కొన్ని అయోధ్య లాంటి ఆలయాల్ని ముఖ్యంగా టార్గెట్ చేసుకుంటారని ఇటు సున్నిత ప్రాంతాల్లో నిఘాను అలాగే భద్రతను మరింత ముమ్మరం చేయడం జరిగింది. రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఉగ్రవాద మూలాలు ఉన్నారో ఖైదా, లష్కర్-e-తోయిబా, జైషే-మొహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థలకు సంబంధించిన వారి ఫోటోలను కూడా ఇప్పటికే ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు వైభవంగా ఈ వేడుకలు జరిగేందుకైతే రక్షణ శాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. అందుకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో పూర్తయిన పరిస్థితి ఉంది.